విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ విశాఖ పోలీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. విశాఖ పోలీసుల వల్లే తమ సోదాలు ఆలస్యమయ్యాయంటున్న సిబిఐ ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది. దీంతో సిబిఐపై విశాఖ సిపి రవిశంకర్ ఫైర్ అయ్యారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయనడం సరికాదన్న సిపి కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్లామని, సిబిఐ కేవలం డాగ్ స్క్వాడ్ ను అడిగితే ఇచ్చామని సిపి క్లారిటీ ఇచ్చారు. సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదన్న సిపి డ్రగ్స్ కేసును పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందన్నారు. విశాఖలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి రవిశంకర్ స్పష్టం చేశారు. ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్లి అక్కడ అడ్డంగా వచ్చారు, అది అవాస్తవం. అంటే దాన్ని డిఫరెంట్ గా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు, టెక్నికల్ సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్ లో, హీ కాల్డ్ us అండ్ హీ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే మాకు తెలిసేదే కాదు, యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఓన్డ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు. మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, until unless they call. So అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్ లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ us for the requested for the డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్ లో ఉంటారు కదా, ఆన్ రిజర్వ్ లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు అక్కడ. సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ, గాంజా ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు. అది కాకుండా సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ 2 years లో వీ హ్యావ్ కమ్ డౌన్ వెరీ హెవీలీ. We are very strictly monitoring the pubs and their licenses. We are also checking them in the odd hours and whether the conditions are being fulfilled. We are also taking samples of whatever is being served there and things like that. ఇక విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ విశాఖ పోలీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. విశాఖ పోలీసుల వల్లే తమ సోదాలు ఆలస్యమయ్యాయన్న సిబిఐ ఆ విషయాన్ని ఇటు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది. దీంతో సిబిఐపై విశాఖ సిపి రవిశంకర్ ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ, విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ విశాఖ పోలీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. విశాఖ పోలీసుల వల్లే తమ సోదాలు ఆలస్యమయ్యాయన్న సిబిఐ ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది. దీంతో సిబిఐపై విశాఖ సిపి రవిశంకర్ ఫైర్ అయ్యారు. తమ వల్లే సోదాలు ఆలస్యమయ్యాయనడం సరికాదన్న సిపి కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తేనే తాము వెళ్లామని, సిబిఐ కేవలం డాగ్ స్క్వాడ్ ను అడిగితే ఇచ్చామని సిపి క్లారిటీ ఇచ్చారు. సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదన్న సిపి డ్రగ్స్ కేసును పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందన్నారు. విశాఖలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి రవిశంకర్ స్పష్టం చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, ప్రస్తుతం విశాఖ డ్రగ్స్ కేసు కి సంబంధించి అనేకమైన కోణాలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా వైజాగ్ పోలీస్ వర్సెస్ సిబిఐ అన్నట్లుగా ఈ రోజు విశాఖ సిపి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో సిబిఐ ఒక రీజన్ ని మెన్షన్ చేసింది. ఎందుకంటే అది టెక్నికల్ టెర్మినాలజీ అంటూ వాళ్ళ ఒక రీజన్ ని మెన్షన్ చేశారు. ఇక్కడున్న అధికారుల వల్ల ఈ కేసు దర్యాప్తు కాస్త నెమ్మదిచ్చింది. ఆ విధంగా వాళ్ళ ఒక వర్డ్ ని మెన్షన్ చేయడం
చేయడంతో ఇక్కడ విశాఖ సిపి రవిశంకర్ అయాన్ చాలా ఫైర్ అయ్యారు. ఎందుకనంటే ఏదైతే సిబిఐ మాకు డాగ్ స్క్వాడ్ ఒకటి ఇక్కడ ఇంపోర్ట్ చేయమని కోరిందో దాని ప్రకారం మేము డాగ్ స్క్వాడ్ పంపించాం. ఎక్కడైతే సీపోర్ట్ పరిధిలో ఈ కంటైనర్ ని వాళ్ళు రిజిస్టర్ చేసి పట్టుకున్నారో అది మా పరిధిలో కూడా లేదు. అలాగే ఇక్కడ పోర్ట్ లోపలికి వెళ్లే అవకాశాలు సివిల్ పోలీస్ కు ఉండదు. సిబిఐ కోరింది కాబట్టి మా వాళ్ళు వెళ్లారు అన్నది ఆయన ఒక స్పష్టమైన మాట కాసేపటి క్రితం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే దర్యాప్తుకు సంబంధించి ఇక్కడ విశాఖ పోలీస్ వర్సెస్ సిబిఐ అన్నట్లుగా ఒక వెర్షన్ బయటకు రావడంతో ఒకసారిగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకనంటే ఇక్కడ సివిల్ పోలీస్ తో పాటు అక్కడ సిబిఐ ఈ దర్యాప్తుని వేగవంతం చేస్తుంది. సిబిఐ లాంటి సంస్థలు ఈ కేసులు ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు ఆ లోకల్ పోలీసు సహాయ సహకారాలు ఖచ్చితంగా తీసుకుంటారు. లోకల్ పోలీస్ నుంచి అవసరమైన టీమ్స్ ని వాళ్ళు ఇన్పుట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే గనక మాకు ఏమాత్రం సమాచారం లేకుండా కేవలం డాగ్ స్క్వాడ్ కోసం మాత్రమే మమ్మల్ని సంప్రదించారు. ఆ విధంగా మేము తగిన సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ లో కేవలం ఇక్కడ అధికారుల అలసత్వం అన్నది వాళ్ళు మెన్షన్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు అన్నది ఇక్కడున్న సిపి రవిశంకర్ మెన్షన్ చేయడం ఇప్పుడు ఈ కేసులో మరొక చర్చకు దారితీసింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక డ్రగ్స్ కేసుకి సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అక్కడ ఏదైతే సంధ్య మెరైన్ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ గానీ వాళ్ళని గానీ సిబిఐ చాలా వేగంగా దూకుడుగా ఎంక్వైరీ చేస్తుంది. ఇక్కడ విశాఖ పోర్ట్ లో ఉన్న కంటైనర్ కి సంబంధించి వాటి మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కంటైనర్ లో ఇంకా ఎట్లాంటి పదార్థాలు ఉన్నాయి, వాటి మీద ఎట్లాంటి టెస్టులు చేయాల్సి ఉంది అన్న దాని మీద కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా దర్యాప్తుని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 147 శాంపిల్స్ ని తీసుకున్నారు. అందులో చాలా వరకు కూడా పాజిటివ్ కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ ఉన్నాయి అన్న దాని మీద సిబిఐ స్పష్టం చేస్తూ ఉంది. అయితే కంపెనీ యాజమాన్యాలు మాత్రం అటువంటి డ్రగ్స్ కి తమకి ఏమీ ప్రమేయం లేదు అన్నది వాళ్ళు ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా మీడియా ముఖంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరోవైపు పొలిటికల్ గా కూడా దీన్ని హైప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు టీడీపీ, జనసేనకు సంబంధించి వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అధికార పక్షమైన వైసీపీ పార్టీ కూడా దాన్ని కౌంటర్ ఫైల్స్ చేస్తూ కూడా కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలను కూడా కొంతమంది వాళ్ళ ప్రతిపాదనలు కూడా వాళ్ళ ఇవి కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ పేర్లను కూడా కొంతమంది బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇది ఒక పొలిటికల్ అంశం అవుతున్న నేపథ్యంలో ఇటువైపు ఇక్కడ విశాఖ సిపి వర్సెస్ సిబిఐ ఈ రెండు అంశాలకి సంబంధించి ఈ కేసు ఎటువంటి మలుపులు తీసుకుంటుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ కేసు దర్యాప్తుకి సంబంధించి అసలు డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, విశాఖ వేదికగా ఈ కేంద్రం ఎప్పటి నుంచి ఉంది, అసలు విశాఖ వేదికగా ఈ కంపెనీకి సంబంధించి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ అంశాలన్నింటి మీద కూడా చాలా సమగ్రమైన దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ దర్యాప్తు సంస్థలు వేగవంతం చేస్తున్న పరిస్థితుల్లో మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లోకల్ పోలీస్ తో ఇప్పుడు సిబిఐ ఏదైతే సిపి ఇచ్చిన ప్రకటన అంటే ఇచ్చిన వివరణ అనొచ్చు మనం, ఈ వివరణ చూస్తే కనుక ఇక్కడ వీళ్ళ మధ్యన కూడా కొంత సమన్వయ లోపం అయితే కనిపిస్తుంది. మరి ఇవన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయన్న ఉత్కంఠత అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ బయటపడ్డాయో అది మాత్రం విస్తృతమైన చర్చ మాత్రం దీని మీద నడుస్తూ ఉంది. అటు పొలిటికల్ గా కానీ ఇటు దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అంశాలు కానీ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖలో బయటపడిన ఈ డ్రగ్స్ అన్నది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మరి సిపి ఇచ్చిన వివరణ ప్రకారం ఇక లోకల్ పోలీస్ సహాయ సహకారాలు సిబిఐకి ఎలా ఉంటుంది, అలాగే